హాయ్ అండి. హలో ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు స్పెషల్ వంకాయ పాలు పోసిన కూర చేశానండి. చాలా బాగా వచ్చింది. మనం వంకాయలతో చాలా వెరైటీస్ చేస్తాం కానీ ఈ పాలు పోసిన కర్రీ చాలా తక్కువ చేస్తారండి. అందుకనే ఈరోజు నేను చేసి చూపిద్దామని ఇదిగోండి వీడియో అయితే చేశాను. ముందుగా ఒక అరకిలోకి తక్కువ, పావు కిలోకి ఎక్కువ అనమాట కొన్ని వంకాయలు తీసుకున్నాను. అలాగే ఇలా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని అందులో మనం ఉప్పు పసుపు వేసుకుందామండి. ఎందుకంటే మామూలుగా అందరూ ఉప్పు వేస్తారు, కానీ పసుపు కూడా వేసామంటే మనం కోసి వేసిన ముక్కలు కలర్ మారవన్నమాట. ఎప్పుడు కూడా బంగాళదుంప కానీ, పచ్చి అరటికాయ కానీ, వంకాయ కానీ కోసి నీళ్ళల్లో వేసేటప్పుడు ఆ నీళ్ళల్లో పసుపు కూడా వేసుకుంటే ముక్కలు నల్లబడకుండా ఉంటాయండి. నేను ఎప్పుడు కూడా అలాగే చేస్తాను. మనం ఇలా ఉప్పు పసుపు వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని వంకాయ ముక్కలు కాస్త చిన్నగా కట్ చేసుకుందామండి. ఇక్కడ చూపిస్తాను. చూసారు కదా, పుచ్చులు లేకుండా చూసుకొని ఇలా కాస్త చిన్నగా కట్ చేసుకోవాలండి. పాలు పోసి వండేటప్పుడు కాస్త చిన్నగా ఉంటేనే బాగుంటాయి, మరీ పొడవుగా ఉన్నా కూడా బాగోవు అనమాట. ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మనం. కానీ వంకాయ కూరని ఎలాగ దేంట్లో వేసి కలగలిపి వండినా కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి ముక్కలు అన్నీ ఈ విధంగా కట్ చేసేసుకున్నాము. కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నామండి మనం. మామూలుగా తాలింపు దినుసులు వేసేసుకున్నాం. మీకు ఇష్టం లేకపోతే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నా సరిపోతుంది. కావాలంటే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చండి, కారం ఎక్కువ తినేవాళ్ళైతే. నేనైతే వేయట్లేదు ఇక్కడ. పాలు పోసిన కూర కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదండి. ఒక గరిటెన్నర వరకే వేసాను ఆయిల్. అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అండి, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాము. ఇలా వేసేసుకొని ఇవి వేయించుకుందాం. ఈ కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకి చేయటానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట, కష్టం అనిపించదు. వంకాయ తొందరగానే మగ్గుతుంది కాబట్టి కష్టమేమీ ఉండదండి, చాలా బాగుంటుంది. 2 రెమ్మల కరివేపాకు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి దోరగా వేయగాలండి, వేయించుకుందాం. ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నామండి, చిన్న స్పూన్తో. చక్కగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక చిన్న స్పూన్తో అర స్పూను అల్లం వెల్లుల్లి వేసానండి. మీకు ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లి వేయకపోయినా కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఈ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇలాగ వేయించేసుకొని అల్లం వెల్లుల్లిని ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని ఇదిగో నీళ్ళలో నుంచి తీసేసి ఇలా వేసేసుకుందామండి.
ఈ ముక్కల్ని మనం సిమ్లోనే పెట్టుకొని చక్కగా మగ్గనివ్వాలన్నమాట. అలాగే మనం ఇందులోనే ఉప్పు వేసేసుకుందామండి, ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల తొందరగా మగ్గుతుంది, అలాగే మనకి ముక్కలకి బాగా పడుతుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. పాలు పోసిన కూర కాబట్టి ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ ముక్కలు కట్ చేసేటప్పుడు కూడా ఉప్పు వేసాం కదా. మొత్తం ఇలా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేస్తే చక్కగా మగ్గుతుందండి. రెండు మూడు నిమిషాలకు ఒకసారి తీసి మూత తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గుతాయి అన్నమాట. అలాగే నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను చేసే కర్రీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మనం పాలు పోసి వండుతున్నాం కాబట్టి చపాతీల్లోకి, రోటీస్లోకి, పూరీల్లోకి, రైస్లోకి కూడా బాగుంటుందండి. అప్పుడప్పుడు మూత తీసుకొని ఇలా మగ్గే వరకు కలుపుకోవాలి. అలాగే మనం పచ్చిమిర్చి కూడా వేసాం, 1 స్పూన్ కారం వేసుకున్నామండి ఇక్కడ. ఇలా మొత్తం కలిపేసుకోవాలి, కారం వేసినాం కదా. మనం కూరంతా కూడా సిమ్లోనే పెట్టి వండుకోవాలండి, ఎందుకంటే హైలో పెడితే మాడిపోతూ ఉంటుంది. సిమ్లో పెడితే చక్కగా మగ్గుతుంది అనమాట, అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే. ఇంకా చక్కగా మగ్గింది కదండి, ఇంకా మనం పాలు పోసుకుందాము. చూసారు కదా, ఒక గ్లాస్తో పాలు తీసుకున్నానండి. కాసిన పాలైనా పోయొచ్చు, లేదంటే చల్లటి పాలైనా పోయొచ్చండి. నేనైతే ఇక్కడ వేడి చేసిన పాలు తీసుకున్నాను. పాలకి కొలతేమీ లేదండి, మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ వేసాను, కొంచెం హెల్తీగా. మనం హైలో పెట్టకుండా సిమ్లోనే మగ్గనివ్వాలన్నమాట. కాస్త చిక్కగా అయ్యే వరకు మనం సిమ్లోనే ఉంచుకోవాలండి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఇది కొంచెం ధనియాల పౌడర్ వేసానండి నేను లైట్గా. ఇంకేం వేయవసరం లేదండి, మనం అంతా అయిపోయింది. కావాలంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇంకా మనకి కూర రెడీ అయిపోయిందనమాట. ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. బౌల్లోకి తీసేసుకుందామండి మనం. చూసారు కదా, బౌల్లోకి తీసేసుకున్నాం. వంకాయ పాలు పోసిన కర్రీ
రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మీ సపోర్ట్ ఇలాగే చూపించండి నా మీద. అలాగే ప్రతి వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ